ఇక తెలంగాణ బీజేపీలో ముఖ్య నేతల రాజీనామాలు అనిశ్చితిని రేపుతున్నాయి. కాషాయ దళంలో నివురుగప్పిన నిప్పుల అసంతృప్తి ఉండగా ఎమ్మెల్యే రాజాసింగ్ బాటలో పలువురు నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పార్టీకి రాజాసింగ్ రాజీనామా చేయగా మెదక్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన విజయ్ బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. అలాగే హుజూరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గౌతమ్ రెడ్డి పార్టీకి కాషాయ పార్టీకి రాజీనామా చేశారు. ఇక గత ఎన్నికలకు ముందు బలమైన ప్రాతినిధ్యం ఉన్న వివేక్, రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, జితేందర్ రెడ్డి సైతం బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. మరోవైపు పార్టీలో బలమైన నాయకుల చేరిక ఏమాత్రం ఆశాజనకంగా లేదు. దానికి తోడు బీజేపీలో తాజాగా వరుస వివాదాల నేపథ్యంలో కాషాయ దళంలో ఆందోళన నెలకొంది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ఎందుకు రాజాసింగ్ తర్వాత నేతలందరూ కూడా వరుసగా రాజీనామాలు చేస్తున్నారు? అసలు పార్టీలో ఎటువంటి అసంతృప్తి నెలకొంది? దీనికి కారణం ఏంటి? థ్యాంక్ యూ శ్రీదేవ్. ముఖ్యంగా ప్రస్తుతం తెలంగాణ కాషాయ దళంలో రాజీనామాలు వరుసగా చేస్తున్నటువంటి రాజీనామాలు కుదిపేస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా నూతన అధ్యక్షుడు రాకముందు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఆయన ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా మాతో టచ్లో ఉన్నారు. పెద్ద ఎత్తున రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయంటూ కూడా కిషన్ రెడ్డి గతంలో చెప్పినటువంటి పరిస్థితి. కానీ నూతన అధ్యక్షుడు రామచంద్ర వచ్చిన తర్వాత వరుసగా ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా వరుసగా సాకులు ఇస్తూ రాజీనామాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దానిలో భాగంగానే మొదటగా రాజాసింగ్ గత కొన్ని నెలలుగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం పైన విమర్శలు చేసినటువంటి రాజాసింగ్ ముఖ్యంగా నామినేషన్ల అధ్యక్షుడికి సంబంధించినటువంటి నామినేషన్ల పర్వం కొనసాగినటువంటి రోజే ఆయన పార్టీకి రాజీనామా చేస్తూ బీజేపీకి సాకిచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అదే బాటలో మరికొంతమంది బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కూడా రాజీనామా చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా హుజూరాబాద్కి సంబంధించినటువంటి అసెంబ్లీ కన్వీనర్గా ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం మెదక్కి సంబంధించినటువంటి అసెంబ్లీ కంటెస్టెడ్గా పోటీ చేసినటువంటి విజయ్ కూడా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వరుసగా ఒకవైపు గతంలో చేరికలు ఉంటాయంటూ కిషన్ రెడ్డి చెప్తే మరొకవైపు కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత వరుసగా పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గత కొంతకాలంగా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ముఖ్యంగా పాత కొత్త నేతల మధ్య అంతర్గత విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కూడా బయటపడినటువంటి పరిస్థితి లేదు. కానీ వరుసగా రాజీనామాల పర్వం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బీజేపీలో నివురుగప్పున్నటువంటి అంతర్గత విభేదాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర నాయకత్వం ఇప్పటివరకు కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా రాజాసింగ్ రాజీనామా చేసిన తర్వాత ఆయన్ని బుజ్జగించేటటువంటి ప్రయత్నం ఆదినాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం చేస్తుందనేటటువంటి వార్తలు వచ్చాయి. కానీ ఆయన రాజీనామాని ముఖ్యంగా అధిష్టానం ఆమోదించడంతో ఒక్కసారిగా బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే రాజాసింగ్ని పార్టీలో ఉంచుతారు, ఆయనతో మంతనాలు జరుపుతారు అంటూ కూడా చర్చ జరిగినప్పటికీ అటువంటిది ఏమీ లేకుండా ఆయనకు ఒక్కసారిగా పార్టీ ఆమోదించడంతో ఒక్కసారిగా రాజాసింగ్ బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అదే బాటలో మరొక ఇద్దరు నేతలు కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర నాయకత్వం కానీ కొత్త అధ్యక్షుడు కానీ ఏ విధంగా ముందుకెళ్తారు? ఎందుకంటే ఇప్పటికే కొత్త పాత నేతలకు సంబంధించినటువంటి అంశంలో లోపల అంతర్గత యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అందరినీ కూడా ఒకే తాటిపైకి తీసుకురాకపోతే రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఇది బీజేపీ పార్టీకి తీవ్ర నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కొత్తగా వచ్చినటువంటి నేతలు ఎవరు కూడా పార్టీలో ఎమడలేకపోతున్నారా, లేక పార్టీ నుంచి బయటకు పంపించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా అనేటటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా బీజేపీ పార్టీ నుంచి ఇతర కీలక నేతలు ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి కానీ వివేక్తో పాటు విజయశాంతితో పాటు జితేందర్ రెడ్డి ఇతర నేతలంతా కూడా పెద్ద నేతలంతా కూడా పార్టీలకు వచ్చారు. కానీ వారెవరు కూడా పార్టీలో నిలకడగా లేరు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా వారంతా కూడా కాషాయ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేస్తామనేటటువంటి ధీమాలో ఉన్నటువంటి కాషాయ దళానికి ముఖ్యంగా వరుసగా సాకులుస్తున్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి నేతల్ని ఏ విధంగా లైన్లోకి తీసుకుంటారు, ముఖ్యంగా వీరందరినీ ఒకే తాటిపై
పైకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసి అనుకున్నటువంటి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటేనే రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బీజేపీ పెద్ద ఎత్తున సీట్లు సాధించేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ దిశగా కసరత్తు చేస్తారా, పార్టీకి గుడ్ బై చెప్తున్నటువంటి నేతలకు బాయ్ బాయ్ చెప్తారా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశం. నాగేంద్ర, థ్యాంక్ యూ.